హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు క్లెయిమ్ దాఖలాలు చేసిన 3 రోజుల్లోనే దాదాపు 50% క్లెయిములను పరిష్కరించనున్నట్లు ఈపీఎఫ్ఓ గురువారం ఈ సమాచారాన్ని అందించింది. జూన్ 5వ వరకు ఉన్న డేటాను ప్రస్తావిస్తూ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 1, 2025 జూన్ 5, 2025 మధ్య 3 రోజుల్లో మొత్తం 68.96 లక్షల క్లెయిములను పరిష్కరించిందని అధికారి తెలిపారు. ఇక 5 లక్షల వరకు క్లెయిములు స్వయంచాలకంగా పరిష్కరించవచ్చు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఇది దాదాపు 39% అంటే 2.34 కోట్లుగా ఉంది. ఈపీఎఫ్ఓ త్వరలో ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుత 1 లక్ష నుండి 5 లక్షలకు పెంచనున్నందున 3 రోజుల్లో పరిష్కరించబడిన క్లెయిముల నిష్పత్తి వేగంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారి తెలిపారు. ఈ పరిమితిని పెంచడానికి ఈపీఎఫ్ఓ అత్యున్నత సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం అవసరం లేదని కూడా ఆ అధికారి తెలిపారు. ఆ పనిని ఈపీఎఫ్ఓ కార్యనిర్వాహక అధిపతి అంటే సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ మాత్రమే చెయ్యగలరని ఆయన అన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల్లో యజమానులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఉంటారు. అయితే దీనికి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ నేతృత్వంలో వహిస్తారు. ప్రస్తుతం అవసరమైన అన్ని షరతులు నెరవేరితే 1 లక్ష వరకు అర్హత కలిగిన అన్ని ఉపసంహరణలు క్లెయిములు స్వయంచాలకంగా పరిష్కారం అవుతాయి. అనారోగ్యం, విద్య, గృహ నిర్మాణం, వివాహం కోసం 1 లక్ష వరకు ఈపీఎఫ్ఓ ముందస్తు క్లెయిములు కేవలం 3 రోజుల్లోనే పరిష్కారం అవుతాయి. దాఖలు చేసిన 72 గంటల్లోపు పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ ఉపసంహరణ వంటి అన్ని రకాల క్లెయిములను పరిష్కరించడం ఈపీఎఫ్ఓ అంతిమ లక్ష్యం. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియల్లో జాప్యానికి కారణమయ్యే పాత డేటాను పరిష్కరించడానికి ఈ సంస్థ కృషి చేస్తుందని అధికారి తెలిపారు. ఈపీఎఫ్ఓలోని కోట్లకు పైగా సభ్యులు విరాళాలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.